పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు వారి ఇళ్ళకి భారత భద్రతా బలగాలు వస్తాయని వారు ముందే అంచనా వేశారా? ఆ అంచనాలో భాగంగానే ఆ ఉగ్రవాదుల ఇళ్లలో ఐఈడీలను పెట్టి భారత భద్రతా బలగాలను ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. ఈ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి భారత భద్రతా బలగాలు వస్తాయని ముందే అంచనా వేసినట్లుగా, అందులో భాగంగానే వారి ఇళ్లలో ఐఈడీలను అమర్చి వారు భారత భద్రతా బలగాలకు సంబంధించి అధికారులను ట్రాప్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఐఈడీల ద్వారానే వారి ఇంటిని వారే కూల్చుకున్నారు భయపడి అంటూ కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మింగమెతకు లేకపోయినా కూడా దాడులకు మాత్రం పాల్పడుతున్నారు. అంటే మనిషికి మీరు అవునన్నా కాదన్నా మతం అనేది ఇంత మరీ పెచ్చిమీరకూడదు. అంటే మతాభిమానం అనేది ఉండకూడదు. ఇలాగా మతం వాళ్ళదే, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఒక మతం కోసం, ఆ మతంలోకి మిగిలిన వాళ్ళు రావడం కోసం ఈ రకంగా భయపెట్టడము, లేకపోతే వాళ్ళని చంపటము, వాళ్ళని బెదిరించడము చాలా తప్పు కదా. మనం మన చరిత్ర అంతా తీసుకుంటే మీకు కాశ్మీరీ పండిట్స్ ఏమయ్యారు? ఎంతోమంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది, అవని వాళ్ళు మారిపోవాల్సి వచ్చింది. మనం నిజాం టైంలో మనం చూసాం. అంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ జరిగాయా? ఏదో జరుగుంటుంది, దాన్ని మీరు ఇలా సినిమాలు తీస్తారా, దీన్ని ఇక్కడ మేము జరిగినా బాధలేదు, వదిలేశారు. హత్యలు జరిగింది, వదిలేశారు. మీకు ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే సంపదల్లో దోచుకుంది, వదిలేశారు. కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే మన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కేరళలో కావచ్చు ప్రభుత్వాలు, వీళ్ళందరూ, ఈవెన్ కల్కట్టా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. అంటే వీళ్ళకి ఏంటి, రాజకీయమే ముఖ్యమా? వీళ్ళకి ఒక మతమే ముఖ్యమా? వీళ్ళు అసలు ఆ మతానికి చెందిన వాళ్ళు కాకపోయినా కూడా ఆ మతం కోసం ఎందుకు ఇంత వెంపర్లాట? ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమర్థించేది అదే కదండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, మీరు గమనించుకుంటే, అంటే ఇది అసందర్భం అని మీరు అంటారు, మా ఆయన కూడా మాట్లాడతా. ఇప్పుడు ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అంటే తప్పులేదు మీకు, అతను నమాజ్ చేస్తాడు, నేను కల్మా చేస్తాను, నేను 5 సార్లు నమాజ్ చేస్తానంటే మీకు బాధ లేదు. నేను ఒక హిందువుని, నేను పూజ చేసుకుంటాను, లేకపోతే నేను సంప్రదాయాన్ని పాటిస్తానంటే అది మీకు నవ్వులాటగా ఉంటుంది. ఏంటండి ఇది? ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరించవచ్చు, వాళ్ళు ఒక హిందువుని పెళ్లి చేసుకోవాలంటే హిందువు కన్వర్ట్ అవ్వాలి. ఒక ముస్లింని ఒక హిందువు పెళ్లి చేసుకోవాలంటే హిందువు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలి. కానీ ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం మాత్రం ఈ రకంగా హిందుత్వాలకు మారితే మళ్ళీ ఘర్ వాపసి అంతా కుదరదంటారు. అది పెద్ద న్యూస్. మీకు అర్థమైందా? ఒకవేళ మీరు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారనుకోండి హిందూ మతంలోకి, అది ఎలా కుదరదు. అది ఒక న్యూస్ అన్నమాట మీకు. అంటే మనం ఎట్లా వీళ్ళు తయారవుతున్నారు, కరడుగట్టిన ఛాందస్వాదులు అంటారు చూడండి, మత ఛాందస్వాదులు. అంటే ఈ కమ్యూనిస్టులు, ప్రకాష్ రాజు, తర్వాత కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఇలా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, కేరళ లాంటి వాళ్ళు, కేరళలో ఉండే ఆ ప్రభుత్వం, పినరయి విజయన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంటే ఏంటి వీళ్ళు బోధిస్తున్నది? అందుకని ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఈ ఉగ్రవాదులు ఏం చేశారు అంటే, ఈ ఉగ్రవాదులు మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లోనే ఒక బాంబు లాంటిది అరేంజ్ చేసి ఆ ఇల్లు తెలిసేలాగా మిలిటరీ వాళ్ళకి పలానా చోట వీళ్ళు నివసిస్తారు అని తెలిసేలాగా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తే వాళ్ళని చంపేయటానికి. అది లక్కీగా వీళ్ళ లోపలికి వెళ్ళడం, వాళ్ళు ఆ పెరుడు పదార్థాలు అప్పుడే అలర్ట్ అవుతాయి కదా, వీళ్ళకి తెలుసు కదా అవన్నీ. వెంటనే వాళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చిన కాసేపటికి ఆ ఇళ్ళు పేలిపోయాయి. మీకు వీళ్ళందరూ ఎవరంటారేమో, 2018లో చూసుకోండి మీరు, 2018లో చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళాడు ఈయన. గత ఏడాది మళ్ళా వెనక్కి వచ్చాడు. ఎవరతను జమ్మూ కాశ్మీర్కి తిరిగి వచ్చి అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో ఆయన శిక్షణ తీసుకున్నాడు. తీసుకుని చెప్తున్నాను. తర్వాత ఈ పహల్గాం దాడిలో కూడా ఈయన పాల్గొన్నాడు జమ్మూ కాశ్మీర్లో. ఇతని పేరు ఆసిఫ్ ఫౌజీ.
తర్వాత ఇంకొక అతను సులేమాన్ షాట, ఇంకొక అతను అబూతాలా. సో వీళ్ళ పేర్లు గుర్తించారు. వీళ్ళు ఏ రకంగా నిక్ నేమ్స్ పెట్టుకున్నారంటే మూసా, యూనిస్, ఆసిస్ అనే కోడ్ వాళ్ళది, అంటే కోడ్ నేమ్లు అనమాట. తర్వాత ఇది పీటీఐఏ చెప్పింది, మనం చెప్పింది కాదు. అదేవిధంగా ఆదిల్ థోకర్ అనే ఇంకో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందిట. వీళ్ళందరూ కూడా ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో సభ్యులట. అంటే ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళ ఫోటోలు గీస్తారు కదా, వీళ్ళ ఫేస్ ఇలా ఉండొచ్చని, ఆ రకంగా గీసి వీళ్ళ మొహాలు ఇప్పుడు బయట పెట్టారనమాట. సో నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ ఏ రకంగా శిక్షణ తీసుకుంటున్నారు. అతను అఫీషియల్గా పాకిస్తాన్కి వెళ్ళాడు అంటున్నారు. మరి వెనక్కి వచ్చినప్పుడు మరి భద్రతా దళాలు ఏం చేశాయి, చెక్ చెయ్యరా? అది కూడా ఒక సందేహం, మనకు తెలియదు కదా. అంటే అందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ మనకు తెలియదు ఏ రకంగా అనేది. ఏది ఏమైనా నిన్న జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో పెహల్గాంలో, ఇది చిన్న విషయం కాదండి. ఇది భారత్లోని ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువు, ఒకవేళ నిజంగా నేను భారతదేశానికి చెందాను అని అనుకునే ఒక ముస్లిం, లేదు నేను భారతీయుడిని అని అనుకునే ఒక క్రిస్టియన్ని వాళ్ళ మనసుల్ని కలిచివేసిందండి. తప్పకుండా దీనికి ఒక ప్రతీకార చర్య భారతదేశం నుంచి ప్రతి ఒక్క దేశం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఈరోజు పెహల్గాం ఘటన మీద దృష్టి పెట్టాయి, భారత్ మీద దృష్టి పెట్టాయి, ముఖ్యంగా న్యూఢిల్లీ మీద పెట్టాయి. మోదీ, అమిత్ షాలు ఏం చేస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏం చేస్తారని. సో నేను జయశంకర్ కావచ్చు, మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, నిన్న మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిని కలిశారు. తర్వాత అఖిలపక్ష సమావేశం తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రెసిడెంట్తో చర్చించడం జరిగింది. సో నెక్స్ట్ వీళ్ళ చర్యలు మొదలవుతాయని మనం ఎదురు చూడొచ్చండి. ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద గుణపాఠం కావాలి, మామూలుగా కాదు. మళ్ళా వాళ్ళు తలెత్తి మనకేసి చూడని విధంగా ఈ గుణపాఠం ఉండాలనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారండి. మనం ప్రతి ఒక్కరు కూడా నిజంగా డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నారు. గతంలో ఈ పుల్వామా ఘటనకి భారత ప్రభుత్వం ఎలాగైతే పాకిస్తానీల మీద ప్రతీకారం తీర్చుకుందో ఈ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాలి, ఈ ఉగ్రవాదులను ఎలిమినేట్ చేసి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ కూడా ఎంతోమంది బాధిత కుటుంబాలతో పాటుగా యావత్ భారత జాతి కూడా నిజంగా రగిలిపోతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? రగిలిపోవడం సహజం అండి, సమంజసం కూడా, దాన్ని ఎవ్వరూ కాదనరు. ఇవాళ ఇక్కడ ఉండే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వారం రోజులు టైం ఇచ్చారు, 10 రోజుల దాకా. సో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇవాళ పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి అర్హత లేదు. ఒక సినిమా కూడా ఏదో వాళ్ళు బ్యాన్ చేయడం, ఉగ్రవాదులు దాడులు చేస్తే ఆ దాడిలో అమాయకులు 26 మంది చనిపోతే సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ తీసుకెళ్తున్నాడు ఒక అతను ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే విదేశాంగ శాఖ ఉంటుంది కదా ఇక్కడ పాకిస్తాన్ది, వాళ్ళకి వెళ్ళి అతను ఇస్తున్నట్ట. తర్వాత పూల వర్షం కురిసిందిట, ఇక్కడ చచ్చిపోతే అక్కడ పాకిస్తాన్ లో పూల వర్షం కురిపించారట. అంటే పాకిస్తాన్ కలెక్టరేట్ లో కూడా వాళ్ళు కేకులు కట్ చేసుకున్నారు. అంటే ఏంటి, మీకు మనుషులు చచ్చిపోతే అంత దారుణంగా రక్తాన్ని చూసి మీరు మనుషుల రాక్షసానందమా ఇంకేదైనా పదాలు వెతకాలో మనకు తెలియదు. ఇంకా రాక్షసులు కూడా ఇంత క్రూరంగా ఉంటారని ఒక సందేహం మనకి. సో చెప్పారు ఒక మనిషి చనిపోతే నాకు తెలిసి ఖురాన్లో రాసి ఉండదండి, ఒక బైబిల్లో రాసి ఉండదండి, ఒక భగవద్గీతలో రాసి ఉండదండి. ఇంకొక మనిషిని చంపి నువ్వు ఆ రక్తం చూసి నువ్వు ఆనందపడు, లేకపోతే ఆ రక్తదాహం తీర్చుకో, నువ్వు అందుకోసం కేక్ కట్ చేసుకొని ఎవడు చెప్పడు. అంటే వీళ్ళందరూ కూడా మనుషులు కాదు, మృగాల కంటే హీనం. ఇంకా మృగాలకు కూడా ఒక మనసు ఉంటుందేమో, వాటికి విశ్వాసం ఉంటుంది కనీసం, అవి మన జాలిగా చూస్తాయి. వీళ్ళకి జాలి, దయ, దాక్షిణ్యం, క్షమ ఇవేవి తెలియదండి. అసలు వాళ్ళకి మనసే లేదు నన్ను అడిగితే. అందుకే వాళ్ళు అలా చేసుకోగలిగారు. కాబట్టి ఇంతకింత పగ తీర్చుకోమని మాత్రం మోదీ గారికి, అమిత్ షా గారికి మనం భారతదేశ ప్రజలందరి తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.